5-10 ఆ ఏజ్‌లో కూడా మనం ఏం చూసామో ఫ్యామిలీస్‌లో మన చుట్టూ, మనం ఏం ఫీల్ అయ్యాము, ఏం విన్నాము, మన గురించి వాళ్ళెలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మన మెమరీస్ లోపల ఉంటాయనేది చెప్పుకున్నాం. సో, ఆ తర్వాత 10-15 ఇయర్స్ మన ఎమోషనల్‌గా మనం ఏదైనా ఇబ్బందులు చూసామా అనేది కూడా మనం మాట్లాడుకున్నాము. ఈరోజు ఏంటంటే అండి, దాని కంటిన్యూస్‌గా నిన్న 0-15 ఇయర్స్ మెడిటేషన్ అనేది చేయిచ్చాను నేను. సో, మన లోపల ఆ వయసు నుంచి 15 ఇయర్స్ వరకు బ్లాకేజెస్ ఏమైనా ఏర్పడుంటే, ఏదైనా మన ఫ్యామిలీస్‌లో ఏమైనా ఇబ్బందులు చూసుంటే, రిలేషన్‌షిప్‌లో గానీ, ఫైనాన్షియల్‌గా గానీ, ఏదైనా హెల్త్ విషయంలో గానీ మనం చూసుంటే, ఆ బ్లాకేజెస్ మనం ఎప్పుడు హెల్త్ ఇష్యూస్‌గా మన లైఫ్‌లో ఏర్పడుతుంటే, వాటిని క్లియర్ చేసుకోవాలని మెడిటేషన్ ద్వారా చేయించాము. సో, ఇంక ఈరోజు 15-20 ఇయర్స్ మనం చాలా అంటే ఎడ్యుకేషన్‌లో కూడా చాలా పోటీ చూసుంటాము. అలాగే ఫ్యామిలీలో కూడా మనం కెరియర్‌లో సెటిల్ అవ్వాలి అనే ప్రెషర్ చూసుంటాము. మనం పేరెంట్స్ కూడా పోటీ కాంపిటీషన్ ఎక్కువుంది గాబట్టి చదువు విషయంలో మనకి ఒక్కొక్కసారి సపోర్ట్ చేస్తారు. ప్లస్ ఒక్కొక్కసారి హ్మ్. మనల్ని నిందించడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కంపారిజన్ అనేది ఎక్కువుంటది ఆ ఏజ్‌లో. సో, అక్కడ కూడా మనకి ఎమోషనల్‌గా ఫీల్ అయిన సంఘటనలు ఏమున్నాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. అందరం ఒకసారి అంటే మరీ డీప్‌గా వెళ్ళకండి. ఏమైనా ఎమోషనల్‌గా కొంచెం స్ట్రాంగు ఏవైనా ఉంటే డీప్‌గా వెళ్ళకండి. అలాంటివి మనం ఎక్కువ రోజులు హీల్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా జస్ట్ అలా బయట వ్యక్తిలాగా చూడండి. దాంట్లోకి మళ్ళీ మీరు అసోసియేట్ అయిపోయారంటే మళ్ళీ అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనేది మనకొస్తుంది. సో, కొంచెం మామూలుగా బయట వ్యక్తిలాగా చూడండి అప్పటి సంఘటనలు. ఇలా డీప్ ఏమైనా ఉన్నాయి అంటే, మీకు డీప్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్‌గా బ్లాకేజెస్, పెయిన్ గాని, ఒక ట్రామాలాగా మీకుంది అంటే, నాకు పర్సనల్‌గా కాల్ చేసినప్పుడు 1-to-1 సెషన్‌లో మాట్లాడతానండి. లేదంటే మనం ఈ ఓపెన్ సెషన్స్ ఒక 21 డేస్ అలా ప్లాన్ చేద్దాము. అప్పుడు మనం కంప్లీట్‌గా వీటిని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇన్నర్‌గా మనకి బాగా డీప్ హర్ట్స్ ఏమైనా ఉంటే, డీప్‌గా వాటిని చూడొద్దు. జస్ట్ అలా పైనుంచి చూద్దాం. కాబట్టి ఇప్పుడు మీరొకసారి ఆలోచించండి. 15-20 అలాంటివేమన్నా ఉన్నాయా మీకు? అనేది చూడండి. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని జస్ట్ అలా చూడండి. మీరెక్కువగా బాధపడ్డ సంఘటనలు, మిమ్మల్ని ఎక్కువగా హర్ట్ చేసిన విషయాలు ఏవున్నాయి అనేది చూడండి. నెక్స్ట్ స్టేజొచ్చి 20-30 ఇయర్స్. అక్కడ కెరియర్‌లో సెటిల్ అవ్వడం, జాబ్‌లో ప్రెషరు, జాబ్‌లో కాంపిటీషన్. అలాగే లేడీస్ అయితే మ్యారేజ్‌లో ఇంట్లో సెర్చింగు, అబ్బాయి కోసం చూడటం, పేరెంట్సు చర్చలు, వాళ్ళ ఇబ్బందులు అన్నీ చూసుంటారు లేడీస్ అయితే. జెంట్స్ కెరియర్, మ్యారేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా! అక్కడ కూడా ఏదైనా మనకి అక్కడ ఇబ్బందులనే కాదు, అక్కడ ప్లెజరు ఉంటుంది, పెయిను ఉంటుంది. అన్నీ కలిసి ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి పర్సెంటేజ్‌లో తేడా ఉంటుంది గదా! సో, ఇప్పుడు మనం ఇక్కడ ఎమోషనల్‌గా క్లీనింగ్ గురించి చూస్తున్నాం కాబట్టి, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ అలా. డీప్‌గా అందులో అసోసియేట్ అవ్వకుండా అబ్జర్వ్ చేయండి. 20-30 ఇయర్స్. మీకు బుక్కు తీసుకోమన్నాను కదా! బుక్కుల్లో రాసుకోండి అలాంటివి ఏవైనా మీకు గుర్తొస్తే. తర్వాత నాకు పర్సనల్‌గా మెసేజ్ చేద్దురు గానీ, వాటి నుంచి ఎలా బయటికి రావాలి, వాటిని రీఫ్రేమ్ ఎలా చేసుకోవాలి, నేను చెప్తాను. లేదంటే పర్సనల్‌గా కాల్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఆ తర్వాత నెక్స్ట్ 30 నెక్స్ట్ మన ఫ్యామిలీ లీడ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీలో మనం అడ్జస్ట్‌మెంట్స్ ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ మనం కలుస్తాం కదా! మ్యారేజ్ అనేది 2 ఫ్యామిలీలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాదు. 2 ఫ్యామిలీలతో మనం అసోసియేట్ అవ్వటం. దాంట్లో మనకి కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటాం. అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో చాలా ఎక్కువుంటాయి. కమిట్మెంట్స్ ఎక్కువుంటాయి. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వీటన్నిటి మధ్య మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుంటాము. మనం చాలా
చాలా అడ్జస్ట్‌మెంట్‌లనేవి చూసుంటాము. ఇవి ఒక్కొక్కసారి మనకి ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని మర్చిపోతుంటాం. కానీ కొన్ని సంఘటనలు అలానే ఉండిపోయుంటాయి. ఒక బ్లాకేజెస్ లాగా. అలాంటివేమన్నా ఉన్నా కూడా ఒకసారి మీరు చూడండి. ఒకసారి గమనించండి. ఓకే. చూసారు కదండీ! ఇప్పుడు నిన్నటి నుంచి 0 టు ఇప్పుడు మీ ఏజ్ వరకు ఏదైనా మీకు హీల్ చేసుకోవాలి అనిపించేది ఏదైనా ఉంటే చెప్పండి. మీరు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. చూసారు కదా! ఇప్పుడు ప్రెజెంట్ మీ ఏజ్ వరకు కూడా మీరు చూసారు. ఓకే అండి. నేను చెప్తాను. ఇప్పుడు వాటన్నిటిని మనం చూసాము. ఏదైనా బ్లాకేజ్ ఏదైనా ఉండుంటే మనం వాటిని ఇప్పుడు నేను మన ఓపెన్ క్లాస్‌లోనే ఈఎఫ్‌టీ చేస్తూ కూడా మనం అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! సో, ఈఎఫ్‌టీ గురించి ఒకసారి ముందు చెప్పాను. ఒకసారి చూద్దాం ఈఎఫ్‌టీ అనేది ఎలా చేద్దాము అనేది. సో, నిన్న క్లాసు, ఈరోజు క్లాసు మనం తెలుసుకున్నదేంటంటే, మనం ఈ బ్లాకేజెస్‌ని క్లియర్ చేసుకోకపోతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక ఎమోషనల్ పెయిన్ అనేది ఉండిపోయినప్పుడు బ్లాకేజెస్‌గా ఏర్పడి, ఆ మెమరీస్ ద్వారా మన ఫ్యూచర్‌లో మనం ఇబ్బంది పడతాం. అది హెల్త్ విషయంలో ముఖ్యంగా చాలా స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఇష్యూస్ అనేవి మనకొస్తాయి. కాబట్టి మనం వీటిని క్లియర్ చేసుకున్నప్పుడు ఎమోషనల్‌గా మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేదొస్తుంది. ఎమోషనల్‌గా మనకి రిలీఫ్ అనేది దొరికి మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది నిన్న చూసుకున్నాము. సో, దీన్ని ఓపెనోపోనో ఈఎఫ్‌టీ ద్వారా మనం ఈఎఫ్‌టీ చేస్తూనే ఓపెనోపోనో స్టేట్మెంట్స్ ఇస్తామనమాట. దాన్ని ఎలా క్లియర్ చేసుకుంటాము అనేది ఈఎఫ్‌టీతో చెప్తానండి. ఇంకోటి ఏంటంటే మన పేరెంట్స్ నుంచే కాకుండా మన పెద్దల నుంచి, పూర్వీకుల నుంచి కూడా మన జీన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది మనకు సైంటిఫిక్‌గా అందరికీ తెలుసు. ఏదైనా కొన్ని కొన్ని మెడికల్ ఇష్యూస్‌లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే ట్రీట్మెంట్ చేయడానికి అవసరం అవుతుందని కూడా డాక్టర్స్ కొన్ని కొన్ని మేజర్ వాటిల్లో చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ డీఎన్ఏ అనేది మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆ డీఎన్ఏ ద్వారా పెద్దల ద్వారానే మనం కంటిన్యూ అవుతున్నాం. మనకు ప్యాటర్న్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. మనం ఆలోచించే విధానం గాని, మనం రెస్పాండ్ అయ్యే విధానం గాని, మన ఇంటెలిజెన్స్ లెవెల్స్ గాని, ఇవన్నీ కూడా మనం పెద్దల నుంచి వచ్చిన డీఎన్ఏ ప్యాటర్న్ అనేది మనం ఫాలో అవుతున్నాం. అలాగే మనలో భయాలు ఏవైతే ఉన్నాయో, ఇలాగే హెల్త్ విషయంలో మన ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళకి పెద్దలకున్న భయాలు, ముఖ్యంగా మదర్‌కున్న భయాలు లేడీస్‌లో అవే వస్తూ ఉంటాయి. వాళ్ళెలా భయపడ్డారో, వాళ్ళ ప్యాటర్న్ ఏంటో, అవే మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాం గాబట్టే మనకు తెలియకుండానే రెస్పాండ్ అలాగే అవుతూ ఉంటాం. సో, ఇప్పుడు మనల్ని మనం హీల్ చేసుకోవడంతో పాటు, మన డీఎన్ఏలో ఉన్న మన పేరెంట్స్‌ని, మన పూర్వీకుల్ని కూడా మనం హీల్ చేసే అవకాశం ఈ ఓపోనోపోనో ద్వారా ఉందనమాటండి. సో, ఈరోజు జనరల్‌గా మనకి అమావాస్య కదా! అమావాస్య రోజు కూడా మనం పెద్దల్ని తలుచుకుంటాము. వాళ్ళ గురించి మాట్లాడుకోవటం మంచిది అని అంటుంటాం. ఈరోజు కూడా అలాంటి విశిష్టమైన రోజండి. కాబట్టి ఈరోజు మనం ఈ హీలింగ్ అనేది చేసుకోవటం మనకి ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది. మన డీఎన్ఏలో ఆ హీలింగ్ అనేది జరుగుతుంది. పెద్దల నుంచి మన లోపల ఏవైతే భయాలొచ్చాయో, ఆ ప్యాటర్న్స్ ఏవైతే తీసుకున్నామో, ఇప్పుడు చెప్తూ ఉంటారు. సరోజిని మేడం ఒకరోజు అడిగారు. సో, మనకి తండ్రి నుంచి వస్తుందా? ఈ మన ఫైనాన్షియల్ విషయంలో, మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేది ప్యాటర్న్స్ అని చెప్తారు కదా! ఒకరోజు అన్నారు మేడం. కాబట్టి మనం తండ్రి నుంచే చూస్తుంటాం. ఫైనాన్షియల్‌గా ఏదైనా భయాలు గాని, బిలీఫ్స్ గాని మనకు తండ్రి నుంచే ఫాలో వస్తూ ఉంటాయి ప్యాటర్న్స్ అనేవి. సో, మనం అలా తండ్రి నుంచి ఏం తెచ్చుకున్నామో, మనం చెక్ చేసుకొని హీల్ చేసుకోగలిగినప్పుడు, మనీ విషయంలో బ్లాకేజెస్‌ని మనం క్లియర్ చేసుకోగలుగుతాం. అలాగే హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా మదర్ ప్యాటర్న్‌ని మనం క్యారీ చేస్తూ ఉంటాం. సో, ఇక్కడ మనం హీల్ చేసుకుంటూ మదర్ నుంచి ఏ ప్యాటర్న్స్ తెచ్చుకున్నామో మనం ఆలోచించినప్పుడు, అక్కడ కూడా మన హీలింగ్ అనేది జరిగినప్పుడు, దాని నుంచి మనం క్లియర్ అయ్యి బయటకొచ్చేస్తాం. సో, ఇది మనం అర్థం చేసుకొని, మనం ఇప్పుడు ఈఎఫ్‌టీ, ఓపెనోపోనో కలిపి మనం యాన్సెస్టర్స్ అంటే మన పూర్వీకుల్ని కూడా హీలింగ్ చేస్తూ, మన లోపల ఈ హెల్త్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం హీల్ చేసుకుందాం. ఇదండి ఇప్పటి వరకు. ఏదైనా మీరు డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఈ ఓపెనోపోనో అనేది మనకు ఒక్కసారితో మనకు అర్థమైనట్టు అనిపించదు. కొంచెం
ఫస్ట్‌లో కొన్ని క్లాసెస్ నేను ఇప్పటికే చాలా క్లాసెస్ చెప్పాను. కొంచెం కన్‌ఫ్యూషన్ అనేది వస్తుంది. మనం నేను వీడియోస్ కూడా పెట్టాను కాబట్టి, ఆ వీడియోస్ మీరు రిపీటెడ్‌గా చూడడం వల్ల అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మనం ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతాం. మన లైఫ్‌లో రిజల్ట్ అనేది కూడా చాలా బాగా చూస్తాము. మనకి ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ అనేది మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. సో, అలా ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు స్ట్రెస్ అనేది మనకి తగ్గిపోవటం ద్వారా హెల్త్ విషయంలో కూడా, ఎనర్జీ విషయంలో కూడా పాజిటివ్ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. కాబట్టి మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వటం జరుగుతుంది. సో, మనకేదైనా సరే చెయ్యగలము, మన లైఫ్‌లో బ్లాకేజెస్ క్లియర్ చేసుకొని మనం ముందుకెళ్ళగలము అనే కాన్ఫిడెన్స్ కూడా మనలో గ్రో అవుతుందనమాటండి. సో, ఇక్కడి వరకు మీకేదైనా క్వెషన్స్ ఉంటే అడగండి. తర్వాత మనం ఈఎఫ్‌టీ ఓపెన్ ద్వారా 2 కలిపి చేద్దాం. ఇవి చాలా ఎఫెక్టివ్‌గా మన హెల్త్ ఇష్యూస్‌లో మనకి పనిచేస్తాయన్నమాట. 2 కలిపి చేసినప్పుడు. మేడం చెప్పండి. మీరన్నది నిజమే అండి. తండ్రి నుండి అనేటివి చాలా వరకు ఉంటాయండి. కొంచెం పెద్దవాళ్ళు అనే మాటలు మనకి చాలా వరకి అది మనల్ని వెంబడిస్తుందనేమో అనిపిస్తుంది నాకు. అవునండి. వెంబడిస్తాయండి. అదేనండి. ఎందుకంటే మనం విని ఉంటాం కదేమో నిజమే అది మనకేం తెలియదు. అది యెస్. నిజమేమో అయ్యుంటదేమో అనే ఆలోచనలో పడి మనం ఏం చేయలేకపోతాం. అవునండి. ఒక నమ్మకంగా ఏర్పడిపోతుందండి. అవునవును గదా మేడం. అదే మరి కరెక్టేనా కాదా అని? కరెక్టే మేడం. అది అది వాళ్ళది తప్పు లేదు. వాళ్ళు నేర్చుకున్నది మనకి అవునవును. ఆ! అంటే సో వాళ్ళ పూర్వీకుల నుండి అది వచ్చింది వాళ్ళకి. అవునండి. అవును. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి ఇంతవరకే తెలుసేమో అనే ఆలోచనలో మనమున్నామింక. మనమున్నాం. మన నుండి మన పిల్లలకి కూడా అదే ప్యాటర్న్ మనం ఇస్తామండి. అవును మేడం. అదైతే నిజమే. యెస్ అండి. అది మనం ఇప్పుడు క్లియర్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే పిల్లలకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మనం ఏదైతే స్ట్రగుల్స్ చూసామో ఇలాగా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో క్లీనింగ్ ప్రాసెసే మనకు చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. అవును. వాళ్ళకి అలా పట్టదు. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలియటం వల్ల వాళ్ళు ఈజీగా అర్థం చేసుకొని తొందరగా ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మేడం. అవును మేడం. మరి మేబీ ఏంటంటే, నాకు కొన్ని అలానే ఉండేటియి. అందులో నేను కొంచెం అంటే వాళ్ళయి అన్నీ పట్టించుకోక కొంచెం అంత ముందడుగేసా. హ్మ్. కాపోతే పిల్లలు అందులో అలవాటు పడిపోయి, లేదు మమ్మీ అదేం గాదు, ఇదేం గాదు అనే దానిలో ఉంటున్నారు. అంతే తప్ప నేను హ్మ్. చాలా వరకి కంట్రోల్ అయిపోయాను. ఎప్పుడో ఇప్పుడనే కాదు. ఎప్పుడో కంట్రోల్ అయిపోయి ఇలా ఉంచొద్దు, అలా చేయొద్దు. అవును మన మాటలు వాళ్ళకి వెనకడుగేస్తాయేమో నేను చెప్తూ ఉంటా. ఇది కాదు ఆలోచనలు రావద్దు అని చెప్తూనుంటా. అవును. వాళ్ళు ఇగ పెరిగిన వాతావరణంలో అదే అలవాటు పడిపోయి కానీ ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నారు మేడం. అవునండి. అవును. సో, అదే మీకైతే నిజంగా చాలా చాలా ధన్యవాదాలు మేడం. అదే మేడం మీరు రిజల్ట్ కూడా చూసారు కదా మేడం. ఆ! అవును మేడం. మీకు నిజంగా అది నేనింకా మర్చిపోలేను నా లైఫ్‌లో. ఇంకా నేను అనుకునేది తెలుసు గదా! ఒకటొస్తే నేను డైరెక్ట్ వెలుగులోకొచ్చి అందరికి అసలు చెప్పేస్తా ఇంకా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది కావాల్సింది అంతే పిల్లల ఎదుగుదలే ఫస్ట్ పేరెంట్స్‌కి కావాలి. కావాలి నా కదా మేడం ఆలోచన మనకి. అయితే అదే మేడం ఇంకా. ఈ అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ ఓపెన్ ద్వారా క్లియర్ చేసుకుంటాం మేడం. ఆటోమేటిక్‌గా ఏంటంటే మనం ఒక స్టెప్ ముందుకేసినప్పుడు యూనివర్స్ మనకి హెల్ప్ అనేది చేస్తుంది. ఆ అవును మేడం. ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ అయిపోయినప్పుడు సో, ఎదుటి వ్యక్తిలో ఉన్న ప్యాటర్న్స్‌ని కూడా మనం క్లియర్ చేయగలము. ఈ ఓపెన్‌లో ఉన్న గొప్ప మంచి విషయం ఏంటంటే గొప్ప విషయం అది కూడా మనమే క్లియర్ చేసుకుంటాం. సో, అవును మనం మేడం. మన వైపు నుంచి చూడండి ఇంట్లో ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి ఇల్లు బాలేదు. దుమ్ము పట్టేసుంది. అవును. ఒకళ్ళు ఫ్యామిలీలో ఒకళ్ళే కదా క్లీన్ చేస్తారు. అది ఒకళ్ళు క్లీన్ చేసినా ఇల్లంతా క్లీన్ అయిపోతుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును. సో, ఇక్కడ ఓపెన్ కూడా అంతే అండి. మనం క్లీన్ చేసినప్పుడు మన చుట్టూ మన ఫ్యామిలీ మొత్తం ఏదైతే కనెక్షన్ ఉందో మనతో, ఆ అంటే కనెక్షన్ మేడం చిన్నదొకటి. ఇప్పుడు ఇది అంతా క్లీన్ జేసినప్పుడు అందరూ చేస్తే తొందరగా అయిపోయిద్ది. అది ఒక్కరు మేడం. చేస్తే కొంచెం లేట్ అవుద్ది. ఎంత కరెక్టేనా కాదా? అదే అండి. అది కరెక్ట్ అండి. అంతే. అంతే. 100%. అందులో జస్ట్ త్వరగా బయటకొచ్చేస్తాం. మనమే అవును. చేయాలనుకున్నప్పుడు ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం మేడం. అవును మేడం. సరే బాయ్ మేడం. ఓకే. కానియండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఈఎఫ్‌టీతో అయితే మ్యామ్ ఒక ఎవరికీ డౌట్. డౌట్స్ లేవనుకుంటా. మీరెక్కువగా ఈ వీడియోస్ చూడండి మేడం. అది అందరూ కూడా చూడండి. అది చూసినప్పుడు బాగా మనకు అర్థమైనప్పుడు చాలా బావుంటది రిజల్ట్ అనేది. సో, మ్యామ్ మనం ఒక ఇలా మేడం నేను ఇంటరాక్ట్ చిన్న అయిన డౌట్ ఉంది మ్యామ్. చెప్పండి. నేను స్వర్ణ. జనరల్‌గా డీఎన్ఏలో మనకి ఒక 5-10% మాత్రమే ఉంటది. రిమైనింగ్ ఆ! అంతా చైల్డ్‌హుడ్‌లో చూసిన ఇంపాక్ట్ ఎక్కువ పడుద్ది అంటారు కదా మేడం. ఇది అవునండి. అవును. ఎంతవరకు అది కరెక్టేనా మేడం ఇది? కరెక్టే అండి. ఎన్విరాన్మెంట్ ప్రభావం ఎక్కువుంటదండి. డీఎన్ఏలో తక్కువుంటది. కానీ డీఎన్ఏలోది కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు.
దానికి ఇప్పుడు మీరు ఇలా మెడిటేషన్ అవి చేపిస్తున్నారు కదా మేడం. అవును. జనరల్‌గా మనం ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మేడం పిల్లలకి అది అయితే? ఈ మెడిటేషన్ అండి వాళ్ళకి అర్థమయ్యే వయసులోంచి చెప్పించొచ్చు మేడం ఏదైనా. మనం వాళ్ళకి అంటే చేయొచ్చు. రఫ్‌గా ఏజ్ అసలు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని మేడం? వాళ్ళు నార్మల్‌గా మనం చెప్పిస్తే సరిపోతుంది మేడం. ఇప్పుడు గ్రాటిట్యూడ్ అలాంటివన్నీ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తాం. సో, ఈ ఓపెనోపెన్‌లో గ్రాటిట్యూడ్ ముఖ్యంగా గ్రాటిట్యూడ్ ఉంటది. ఫర్‌గివ్‌నెస్ ఉంటది. సారీ అడగడం. మనం ఏదైనా ఎవరినైనా ఫర్‌గివ్ చేయటం. పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించొచ్చు కదా మేడం ఇవన్నీను. యెస్ మ్యామ్. అవన్నీ నేర్పించొచ్చు. ఓపెనోపెన్‌లో మెయిన్‌గా మనం ఒకళ్ళని క్షమించమని అడగటం, ఇతరులని క్షమించడం. పిల్లలు దెబ్బలాడుకున్నారనుకోండి వాళ్ళ వెంటనే వాళ్ళకి ఆ లక్షణాలు చిన్నప్పుడు ఉంటాయి. మనలాగా వాళ్ళెక్కువ కోపం కూడా పెట్టుకోరు చూడండి. వెంటనే కలిసిపోతుంటారు. అవును మేడం. ఫర్గివ్ చేసేస్తారు. వాళ్ళు సారీ కూడా అడుగుతారు. అన్నీ చేస్తారు. అలాగే వాళ్ళకి మనం కొంచెం గ్రాటిట్యూడ్ కూడా నేర్పించామనుకోండి, యాక్సెప్టెన్స్ అనేవి. ఇవే కదా మన ఓపెనోపెన్‌లో మనం నేర్చుకునేవి. సో, అలాగే అవును. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనేది చిన్నప్పటి నుంచి కూడా మనతో పాటు వాళ్ళకి అలవాటయిపోతుంది. చెప్పండి మేడం. హ్యాపీ ఆ! ఈవెనింగ్. హ్యాపీ ఈవెనింగ్ మ్యామ్. అది ఏం లేదండి. అంటే మనకిప్పుడు పేరెంట్స్ నుంచి గూడా కొన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయన్నారు గదా! అవును. అట్లాగా ఇప్పుడు అంటే మా మదర్‌కి కొంచెం హెల్త్ బాగుండకపోయేది చిన్నప్పుడు. ఆ! తను మా చిన్నతనంలోనే చనిపోయింది. తర్వాత మా అవును. హస్బెండ్‌కి హెల్త్ ఇష్యూ వచ్చింది గదా! అంటే నేనే ఏమన్నా క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నానా దాన్ని? ఉంటాయి మేడం అది. సో, ఆ! హెల్త్ మనకి భయాలుండిపోయినియి. మన ఇంట్లో చూసాము. మీరు చూసారు. నేను కూడా హ్మ్. చూసాను మేడం అలా మా ఇంట్లో. సో, ఆ ఓకే. భయమనేది మనకి క్యారీ అయిపోయినప్పుడు మనం అట్రాక్ట్ చేస్తాం కదా! ఆ! యాప్ అట్రాక్షన్‌లో కూడా మనకు చెప్తారు చూడండి. ఈ అవునవును. ఓపెన్ క్లాసెస్‌లోనే మనం విన్నాం. ఒక మేరీ అనే ఒక అమ్మాయి 3 తరాల నుంచి సేమ్ ఆమె పేరు కలిగిన అమ్మాయికి డైవోర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి. రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ భర్తతో చాలా సివియర్ ప్రాబ్లమ్స్. ఓకే. సో, మన తరంలో ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆ 3 తరాలు క్యారీ చేశారు వాళ్ళు. అదే. సో, అలా మనం కూడా హెల్త్ ఇష్యూస్ మనం భయం అనేది మనకు ఉండిపోయినప్పుడు అలా క్యారీ అవుతాం. మా ఇంట్లో కూడా అలా ప్రాసెస్ అలా జరుగుతూనే వచ్చింది మేడం అసల. అదే. ఇప్పుడు మీరు చెప్తే అ నాకు అంటే దానికి అవును మేడం. హ్మ్. బ్రేక్ లేదు. సో, మనం అదే. స్ట్రాంగ్‌గా ఉన్నాము అని మనం స్ట్రాంగ్‌గా అనుకుని మనం స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే అలాంటి హ్మ్. వాటిని మనం బ్రేక్ చేయగలుగుతాం. అదే. అదే ఇప్పుడు ఈ ఈ మధ్యన కొంచెం అదే స్ట్రాంగ్ అయ్యే కొంచెం బానే అనిపిస్తుంది ఆయనకి. ఓకే. రీసెంట్‌గా మళ్ళీ 2 టైమ్స్ ఇట్లా ఫిట్స్ వచ్చింది. నాలో కాన్ఫిడెన్స్ తగ్గాకనే అట్లా అనిపిస్తుంది నాకు. అవునండి. మనకి అది మన చూడండి మన మనలో ప్లాటినంలో గూడా నేను ఎక్కువ యాక్టివ్‌గా లేను ఈ మధ్యన. సార్ అవును. గూడా అదే మెసేజ్ చేశారు మొన్న. ఆ! ఇప్పుడు మీకు హెల్త్ అనేసి చెప్పారు గదా! సరే ఆ! నాకు రిలేటెడ్‌గానే అనిపించిందిది. అవునండి. అవును. ఆ హ్మ్. ప్యాటర్న్సే మన లోపలవే కదా! మనకి రిఫ్లెక్షన్. మనకి అవే కనిపిస్తున్నాయి బయట కూడా. సో, మన అదే. లోపల ఏ ఆలోచనలున్నాయో ఆ రిఫ్లెక్షన్ మనం బయట నుంచి కూడా అవే చూస్తున్నాం. అదే. సో, అదే. మనం క్లీన్ చేసేసుకున్నప్పుడు అక్కడ కూడా క్లీన్ అయిపోతుంది. మనీ బ్లాకేజెస్ కూడా అవేనా మేడం అసలు మనకి? అన్నీ అవే మేడం. మనీ హ్మ్. బ్లాకేజెస్‌లో కూడా మన భయాలే మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే. అంటే మనకి ఉన్నాయి గూడా రావట్లేదు. అంటే జనరల్‌గా కరెక్ట్ డిసిషన్ కూడా తీసుకోలేకపోతున్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అవునండి. అవును. హ్మ్. బిలీఫ్ మనకు అన్ని బిలీఫ్స్ కూడా మనం చెక్ చేసుకోలేం మేడం. ఏ బిలీఫ్స్ లోపలున్నాయో కూడా ఆ టైమొచ్చినప్పుడు వస్తుంటాయి గానీ, మనకు తెలియకుండా కూడా ఉంటాయి గదా! చిన్నప్పుడు మనం ఏం అదే. తీసుకున్నామో తెలియదు. హ్మ్. సో, వాటి నుంచే అదే. మన లైఫ్. సో, అంతే స్ట్రాంగ్ అవ్వటం మేడం. ఈ కళల సరే. రూపంలో కూడా తెలుస్తుంటది మనకి. కళలు మనకు అదే. సంబంధం లేని కళలొస్తుంటాయి. అంటే ఆ బిలీఫ్ మన లోపల ఎప్పుడో ఉంది అది. సో, అది కళల అదే. రూపంలో మనని భయపెడుతూ ఉంటాయి. అవి కూడా అదే. బిలీఫ్సే మేడం. మనం విన్న బిలీఫ్స్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోవి. అదే. ఓకే మ్యామ్. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మనం ఈఎఫ్‌టీ ఓపెన్ చేద్దామండి. ఈఎఫ్‌టీ ఒకసారి చూపిస్తాను. ఎలా చేయాలి అనేది. ఒకసారి మళ్ళీ అందరికీ ఐడియా ఉంది కదండీ! చూసారు లాస్ట్ టైము. ఇది ఇది కరాటే చాప్ అంటారు. ఇక్కడ మనం టచ్ చేయాలి. ట్యాప్ చేయాలి ఈ విధంగా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈఎఫ్‌టీ మన చిన్నప్పుడున్న ప్యాటర్న్స్‌ని మనం రిలీజ్ చేస్తున్నాము. అవే మన హెల్త్ విషయంలో మన లైఫ్‌లో బ్లాకేజెస్‌కి ఏర్పడ్డాయి అనే విషయంలో మనం ఇక్కడ ఈఎఫ్‌టీ చేసి మనం రిలీజ్ చేసుకుంటాం అనమాటండి ఆ ఎమోషన్స్ అన్నీ. ఫస్ట్ ఇక్కడ కరాటే చాపు. ఇక్కడ మనం స్టేట్మెంట్ చెప్తూ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడండి ఐబ్రో పైన సెకండ్‌ది. సో, థర్డ్‌ది ఇక్కడ సైడ్ ఆఫ్ ది ఐ అండి. ఈ సైడ్ ఇక్కడ చేస్తాము ఇక్కడ. సో, ఇక్కడ ఫోర్త్ కంటి కింద. ఇక్కడ అండర్ ది ఐ ఇక్కడ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ నోస్ కింద.
అండర్ ది నోస్. తర్వాత ఇక్కడ చిన్ పాయింట్ చేస్తామండి. ఇక్కడ ఇక్కడ మన గడ్డం దగ్గర ఇక్కడ చేస్తాం. తర్వాత వచ్చి ఇక్కడ కాలర్ బోన్, ఇక్కడ బోన్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తాం ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ చేతి కింద ఆంపిట్ అంటారు, ఇక్కడ చేస్తాం. ఇక్కడ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇలా తలపైన. ఇది ఒక రౌండ్ అనమాట. అంటే మళ్ళీ తర్వాత నెక్స్ట్ నుంచి మళ్ళీ రిపీట్ చేస్తుంటాం. కరాటే చాప్ అనేది ఫస్టే చేస్తాం. ఇక్కడ ఫస్ట్ 3 టైమ్స్ మనం చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ మళ్ళీ రౌండ్స్ అలాగా మనం అవే రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. అవి చేస్తూ మనం స్టేట్మెంట్స్ చెప్పుకుంటాం. ఇప్పుడు మన ఇన్నర్ చైల్డ్లో ఏదైతే ఉంది, మన చిన్నప్పుడు ఒక పెయిన్ ఏదైతే చూసామో, ఇప్పుడు మనకు చాలా చూసాం. 0 to మనం ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ అనేది మనం రాసుకున్నాం, రాయమని చెప్పాను కదా. అందులో మనకి పెయిన్ఫుల్గా ఏ సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ పైన మనం చేసుకుంటూ దాన్ని రిలేట్ చేసేసుకుంటూ అది చెప్పొచ్చు. చెప్పకపోయినా మనం ఆ ప్యాటర్న్స్ అన్ని తీసేస్తున్నాము అని మనం ఓపెన్ చేస్తూ కూడా మనం రిలేట్ చేసుకుంటామండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సరే, అందరూ స్టార్ట్ చేయండి. కొంచెం వాటర్ తీసుకోండి. స్టార్టింగ్ కొంచెం వాటర్ తాగి స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ నాతో పాటు చెప్తూ చేయండి. ఒక వీడియో ఆన్ చేసుకోండి. మీ వీడియో పైకి మాట్లాడితే తప్ప మీరు వీడియోలో కనపడరు. ఆన్ చేసుకున్నా పర్వాలేదు, మీరు చూస్తూ లేదా మీ ఇష్టం. సో ఆన్ చేసుకున్నప్పుడు మనం బాగా క్లియర్గా క్లారిటీగా చేయగలుగుతాము. నేను కూడా చూసి చెప్తాను. సో ఇక్కడ కరాటే చాప్ దగ్గర స్టార్ట్ చేసి నేను చెప్పిన స్టేట్మెంట్ నాతో పాటు చెప్పండి. నాలో నాకు తెలియకుండా చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాటర్న్స్, చిన్నప్పుడు నాలో ఏర్పడిన నమ్మకాలు ఇప్పుడు బ్లాకేజెస్గా ఏర్పడి హెల్త్లో ఇబ్బంది పెడుతున్నాయి. అయినప్పటికీ నన్ను నేను ప్రేమిస్తున్నాను, అనుమతిస్తున్నాను. నాలో చిన్నప్పటి జ్ఞాపకాలు, భయాలు ఇప్పుడు నా హెల్త్ విషయంలో బ్లాకేజెస్గా ఏర్పడి ఇబ్బంది పెడుతున్నాయి. అయినప్పటికీ నన్ను నేను ప్రేమిస్తున్నాను, అనుమతిస్తున్నాను. నాలో చిన్నప్పటి జ్ఞాపకాలు, భయాలు నా హెల్త్ విషయంలో ఇబ్బందికి కారణమవుతున్నాయి. అయినప్పటికీ నన్ను నేను ప్రేమిస్తున్నాను, అనుమతిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను, అనుమతిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడండి ఐబ్రో దగ్గర చేయండి. నాలో తెలిసి తెలియని కొన్ని నమ్మకాలు నా కుటుంబంలో నా తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చాయి. అవి భయాలుగా, నమ్మకాలుగా నా లోపల స్టోర్ అయ్యాయి. అవి బ్లాకేజెస్గా ఏర్పడి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. హెల్త్ విషయంలో నేను ఇబ్బందులను చూస్తున్నాను. నాకు హెల్త్ విషయంలో చాలా భయంగా ఉంటుంది. నేను
చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు నా లోపల ఉన్న భయాలను, నమ్మకాలను అన్నిటినీ రిలీజ్ చేస్తున్నాను. నా నుంచి ఈ ప్యాటర్న్స్ని నేను బయటకు పంపించేస్తున్నాను. నాకు తెలిసి కానీ తెలియకుండా కానీ నేను నా మాటల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా పనుల ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే, ఇప్పటి హెల్త్ ఇబ్బందులకు అవి కారణమై ఉంటే, డియర్ గాడ్, దయచేసి నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ గాడ్, నాలో ఉన్న ఆ ఎనర్జీస్ అన్నిటినీ దయచేసి తీసేయండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ పర్సన్స్, నేను ఎవరినైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ప్లాంట్స్, యానిమల్స్, అలాగే వ్యక్తులను కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఆ ఎనర్జీస్ ఇప్పుడు నా ఆరోగ్య విషయంలో అడ్డంకులుగా ఏర్పడి ఉంటే అందరూ నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నా కుటుంబ సభ్యుల ఆలోచనలు, వారి పనులు, వారి మాటల ద్వారా కానీ నా పూర్వీకుల ఆలోచనలు, వారి పనులు, వారి మాటల ద్వారా కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఆ ఎనర్జీస్ ఇప్పుడు నా ఆరోగ్య సమస్యలకు కారణం అయి ఉంటే, డియర్ గాడ్, ఆ మెమరీస్ అన్నిటినీ దయచేసి నా నుండి తీసేయండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను నా పూర్వీకుల DNA నుంచి తెచ్చుకున్న ఆరోగ్యానికి సంబంధించిన భయాలు, నమ్మకాలు ఏవైతే నా DNAలో ఉన్నాయో వాటన్నిటినీ దయచేసి తీసేయండి. డియర్ గాడ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను నా బాడీలో నుంచి ప్రతి కణంలోంచి, ప్రతి ఆర్గాన్ నుంచి, ప్రతి లేయర్ నుంచి నా లోపల ఉన్న అన్హెల్దీ ఎనర్జీస్ని బయటకు పంపించేస్తున్నాను. నా లోపల నుంచి, ప్రతి సెల్ నుంచి, ప్రతి టిష్యూ
ప్రతి మజిల్, ప్రతి బోన్, ప్రతి ఆర్గాన్ మొత్తం నా బాడీ నుంచి అన్‌హెల్తీ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతున్నాయి. నేను యూనివర్స్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీస్‌ని తీసుకుంటున్నాను. నా బాడీ మొత్తం బ్లూ కలర్ పాజిటివ్ ఎనర్జీస్ నా బాడీ మొత్తం ఫిల్ అవుతున్నాయి. నా తల నుంచి ప్రతి అవయవం ఆ ఎనర్జీతో పాజిటివ్గా నిండిపోతున్నాయి. నా తల నుంచి నా ముఖంలో ప్రతి పార్ట్, నా మెడ నుంచి నా భుజాల వరకు, చేతులు, చేతి వేళ్ళు, అలాగే భుజాల నుంచి హార్ట్, లంగ్స్, లోపల ప్రతి అవయవం, డైజెస్టివ్ సిస్టమ్, ప్యాంక్రియాసిస్, కిడ్నీస్, లివర్, అలా ప్రతి అవయవం, బోన్స్, నర్వస్ సిస్టమ్ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతున్నాయి. నా బాడీలో ప్రతి పార్ట్ పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ అయిపోతుంది. మీరు అది ఎక్స్పీరియన్స్ చేయండి. మీ బాడీలో, మీ మనసులో, ఆలోచనల్లో కూడా ఏదైనా స్ట్రెస్ కానీ, ఇబ్బంది కానీ, భయం కానీ ఉన్నట్టయితే అది కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతున్నట్టు, హీల్ అవుతున్నట్టు చూడండి. ఆ ప్రాంతం హీల్ అవుతున్నట్టు, ఎనర్జీస్తో ఫిల్ అవుతున్నట్టు, చాలా లైట్గా, రిలీఫ్గా ఉన్నట్టు అనుభూతి చెందండి. బాడీ మొత్తం ఎనర్జీస్తో నిండిపోతున్నాయి. పాజిటివ్ ఎనర్జీస్తో బాడీ మొత్తం ఫిల్ అయిపోతుంది. పాజిటివ్గా బాడీలో హెల్దీ ఎనర్జీస్ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రతి పార్ట్కి మీ బాడీలో థ్యాంక్ యూ చెప్పండి. మై డియర్ హెల్దీ బాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులు నేను పట్టించుకోకుండా ఉంటే ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ హెల్దీ బాడీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ హెల్దీ బాడీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నా లోపల ఎనర్జీని నేను ఫీల్ అవుతున్నాను. నాలో హ్యాపీనెస్ని నేను అనుభూతి చెందుతున్నాను. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా లోపల హెల్దీ ఎన్విరాన్మెంట్ని నేను చూస్తున్నాను. నా బాడీ లోపల ప్రతి పార్ట్, ప్రతి అవయవం, ప్రతి సిస్టమ్ చాలా హెల్దీగా, ఎనర్జెటిక్గా ఉంది. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై హెల్దీ బాడీ. ఇప్పుడు అయిపోయిందండి, ఇంకా లాస్ట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై హెల్దీ బాడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఊపిరి నోటితో ముక్కుతో ఊపిరి గట్టిగా తీసుకొని నోటితో ఫోర్స్గా వదిలిపెట్టేయండి. ఆ విధంగా 3 సార్లు చేయండి. ఇప్పుడు వాటర్ తాగండి.